ఏ ఆఫీసర్నైనా అడగండి, జిల్లా ఆఫీసర్లు ఉంటారు, దేశ అధ్యక్షులు ఉంటారు, ప్రధానులు ఉంటారు. ఏమండి, ఒక్క నెల రోజులు మీరు తగ్గించుకుని చీపురు పట్టుకుని రోడ్లు తుడవండి చెప్పండి, తుడుస్తారేమో. ఎలక్షన్ అప్పుడు తుడుస్తారు, ఎలక్షన్ అప్పుడు తుడుస్తారండి. అర్థమైందండి? అలాగే ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టేసి అండి మా గ్రామాన్ని తుడుతాకు వచ్చేయండి సార్ అని చెప్పండి, వస్తారా? ఎవరు రారండి. అలా వచ్చిన వాడు యేసుక్రీస్తు ప్రభు అండి. సర్వాన్ని విడిచిపెట్టి భూమి మీదకి తగ్గించుకుని వచ్చాడు. 1 నెల కాదు, 2 నెలలు కాదు, 3 నెలలు కాదు పిల్లరా, 33.5 సంవత్సరాల కాలం పాటు ఆయన శక్తిమంతుడైన దేవుడై ఉండి కూడా మనిషిలాగానే తిరిగాడు. అలా తిరుగుతున్నప్పుడు ఆయన ఎవరో తెలిసిన యోహాను గారు ఆయనను చూసి ఎంత భయపడిపోయాడో తెలుసా ఒకసారి మీకు? మత్తయి సువార్త 3వ అధ్యాయం చూడండి. ఆయన ఎవరో తెలియని వాళ్ళు యూదులు అనుకున్నారు, ఆయన ఎవరో ఎరగని వాళ్ళు వడ్లవాని కుమారుడు అనుకున్నారు. ఆయన ఎవరో తెలియని పిచ్చి వాళ్ళు ఇప్పటికీ కూడా ఆయన ఒక మత ప్రబోధకుడు అని పిలుస్తున్నారు.